Good morning, dear students. In the earlier video, we have learned how to draw free body diagrams and how to solve the problems. Before that video, we learned friction. We have three types of friction: kinetic friction, static friction, kinetic friction, rolling friction. Friction is it desirable or undesirable? Friction మనకు ఉపయోగం లేదా అంటే ఏం చెప్తాం మనం? ఫ్రిక్షన్ ఈజ్ డిజైరబుల్ ఇన్ సమ్ కేసెస్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ అన్డిజైరబుల్ ఇన్ సమ్ కేసెస్. సపోజ్ వీ హ్యావ్ ఎ ఫ్లోర్. మనం ఫ్లోర్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తాం కదమ్మా. మన ఫ్లోర్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సపోజ్ మనం ఇలా ఉన్నాం, ఇట్లా మనం ముందుకు వెళ్తున్నామంటే అర్థం ఏంటి? వి ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, దెన్ ద ఫ్లోర్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ forward direction, we move forward direction. If friction doesn't exist, we cannot walk on the floor. ఒక ఫ్లోర్ మీద మనకు ఫ్రిక్షన్ కనుక లేదనుకో, అసలు ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ అనుకో, ఆ సర్ఫేస్ మీద అసలు మనం వాక్ కూడా చేయలేం. అంటే అర్థం ఏంటి? మనం ఒక ఫ్లోర్ మీద నడవగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి? బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. సపోజ్ వీ వాంట్ టు డ్రింక్ వాటర్ ఇన్ ఏ గ్లాస్. మనం ఇట్లా గ్లాస్ని గట్టిగా పట్టుకుంటాం కదా, గట్టిగా పట్టుకుని వాటర్ తాగుతాం. సో ఒక గ్లాస్ మన చేతిలో ఉందంటే అర్థం ఏంటి? ఇలా గ్లాస్ ఉంది. సపోజ్ ఈ పెన్ ఉంది, పెన్ని ఇలా నా ఫింగర్స్ ఇలా పట్టుకున్నానా, సో ఇలా పట్టుకోగలుగుతున్నాను అంటే దాని అర్థం ఏంటి? బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ మై ఫింగర్స్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పెన్. ఇఫ్ ఫ్రిక్షన్ డజంట్ ఎగ్జిస్ట్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ స్లిప్స్ అండ్ ఇట్ ఫాల్స్ డౌన్. నా చేతిలోంచి ఇట్లా స్లిప్ అయిపోయి ఇలా కింద పడిపోతుంది ఇది. బట్ ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఐఎమ్ ఏబుల్ టు హోల్డ్ దిస్ వన్. అంటే ఫ్రిక్షన్ అనేది డిజైరబుల్ ఇన్ మెనీ కేసెస్. అఫ్ కోర్స్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో అన్డిజైరబుల్ ఇన్ మెషినరీస్. జనరల్గా మెషినరీస్లో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్స్ అన్నీ కొంచెం అరిగిపోతూ ఉంటాయి. దే ఆర్ డ్యామేజ్డ్. And most of the useful energy is converted to thermal energy because of friction. అంటే కొన్ని కేసెస్లో ఫ్రిక్షన్ డిజైరబుల్, కొన్ని కేసెస్లో ఫ్రిక్షన్ అన్డిజైరబుల్ అని చెప్పొచ్చు మనం. నౌ కమింగ్ టు దిస్ క్లాస్, నౌ విల్ డిస్కస్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ గురించి చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో ఇది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి. సో ఇలా తిరుగుతుంది అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ ఈజ్ v, ఇలా తిరుగుతుంది అనుకుందాం. నా వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ బాడీ? దీనికి కాన్స్టెంట్ స్పీడ్తో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ r. సో కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది అనుకుందాం. సో కాన్స్టెంట్ స్పీడ్తో సర్క్యులర్ పాత్లో దీనికి యాక్సిలరేషన్ ఉందా లేదా? యాక్సిలరేషన్ ఉంటుంది. యాక్సిలరేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ద యాక్సిలరేషన్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. ఇక్కడ కనుక చూస్తే యాక్సిలరేషన్ ఎలా పనిచేస్తుంది? టువర్డ్స్ ద సెంటర్. ఇక్కడ కనుక చూస్తే యాక్సిలరేషన్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. But according to Newton's second law, what is force, guys? Force equal to mass into acceleration. If force becomes zero, force అనేది జీరో అయితే యాక్సిలరేషన్ ఏమవుతుందమ్మా? జీరో అవుతుంది. ఆ యాక్సిలరేషన్ జీరో కాకపోతే ఫోర్స్ ఏం కావాలి? జీరో అవ్వదు. అంటే అర్థం ఏంటి? వెన్ ఎవర్ ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్, యాక్సిలరేషన్ పాయింట్స్ టువర్డ్ ద సెంటర్. అంటే యాక్సిలరేషన్ అండ్ ఫోర్స్ రెండు ఎలా ఉంటాయమ్మా? సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ ఎమ్ ఇంటూ ఏ బార్. అంటే అర్థం ఏంటి? ఎఫ్ బార్ అండ్ యాక్సిలరేషన్ వెక్టర్ అండ్ ఫోర్స్ వెక్టర్, దీస్ టూ ఆల్వేస్ పాయింట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఇక్కడ యాక్సిలరేషన్ టువర్డ్స్ ద సెంటర్ అంటే ఫోర్స్ కూడా ఎటువైపు ఉన్నప్పుడు టువర్డ్స్ ద సెంటరే. ఇక్కడ యాక్సిలరేషన్ ఇలా ఉంటుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టర్ ఇలా ఉంటుంది, యాక్సిలరేషన్ వెక్టర్ ఇలా ఉంటుంది. సో ఫోర్స్ వెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక బాడీ కనుక ఒక సర్క్యులర్ పాత్లో కనుక మూవ్ అవుతుందంటే ద బాడీ ఆల్వేస్ హ్యాస్ ఫోర్స్. ద ఫోర్స్ ఇస్ ఆల్సో కాల్డ్ as రేడియల్ ఫోర్స్. ద ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. And what is the formula for radial acceleration or centripetal acceleration? A is equal to v square by r. If the radius of the circle is r and if the speed of the vehicle is v, then A is equal to, what is the formula we have? V square by r. Then what is the force? Radial force equal to ma, right? If the mass of the body is m, a, so m v square by r, m v square by r. So this is the radial force acting on the body at each and every point, and the force always acts towards the center. ఇక్కడ ఉన్నప్పుడు ఇటువైపు పనిచేస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇలా ఉంటుంది, ఫోర్స్ ఇలా ఉంటుంది, యాక్సిలరేషన్ కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టర్ ఇలా ఉంటుంది, యాక్సిలరేషన్ వెక్టర్ ఇలా ఉంటుంది, ఫోర్స్ వెక్టర్ కూడా టువర్డ్స్ ద సెంటర్లో పనిచేస్తుంది అనమాట. సో ఫోర్స్ ఉంటేనే యాక్సిలరేషన్ ఉంటుంది, అసలు ఫోర్స్ లేకపోతే యాక్సిలరేషన్ అనేది ఉండదు. అంటే ఒక బాడీ పైన నెట్ ఫోర్స్ ఎప్పుడు టువర్డ్స్ ద సెంటర్ ఉంటేనే ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఒకవేళ నెట్ ఫోర్స్ కనుక తీసేస్తే ఏమవుతుందమ్మా? సపోజ్ ఇలా వచ్చింది, ఇక్కడ నెట్ ఫోర్స్ జీరో అయింది అనుకో, నెట్ ఫోర్స్ జీరో అవగానే ఏమవుతుందమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇలా ఉంది కదా, సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్, ఇట్ మూవ్ స్ట్రైట్ అవే. సో ఇక్కడ ఉన్నప్పుడు ఫోర్స్ కనుక ఇటువైపు లేదనుకో, ఇటు స్ట్రైట్గా మూవ్ వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు దీనిపై టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ లేదనుకో, ఇటు స్ట్రైట్గా మూవ్ అవుతూ ఇలా వెళ్తుంది అనమాట.
ఇట్ ఈస్ లైక్ మన చేతిలో ఒక చిన్న స్టోన్కి థ్రెడ్ కట్టండి, ఇలా హారిజంటల్ సర్కిల్లో తిప్పండి. సో ఇలా హారిజంటల్ సర్కిల్లో తిప్పి ఒకసారి మీ చేయి వదిలిపెట్టగానే ఏమవుతుంది అది? సో స్ట్రేట్గా సర్కిల్లో తిరుగుతుందా? మన చేతిలో థ్రెడ్ ఉన్నంత వరకు అది సర్కిల్లో తిరుగుతుంది. మనం ఎప్పుడైతే థ్రెడ్ వదిలిపెడతామో ఇట్ మూవ్ స్ట్రేట్ అవే. అంటే అర్థం ఏంటి? సర్క్యులర్ పాత్లో తిరగడానికి రీజన్ ఎవరు? ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. మనం ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో చేతిలో ఆ టెన్షన్ అనేది ఉంటుంది, ఆ టెన్షన్ ఫోర్స్ వల్ల అది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ థ్రెడ్ని వదిలిపెడతామో ఏమవుతుంది? ఆ టెన్షన్ అనేది టువర్డ్స్ ద సెంటర్ పనిచేయదు. సో కాబట్టి ఆ స్టోన్ అనేది స్ట్రేట్గా వెళ్ళిపోతుంది అనమాట. నవ్ సర్క్యులర్ మోషన్లో అసలు ఏమవుతుందో చూద్దాం. నవ్ హియర్ వి కన్సిడర్ ఏ వెహికల్ విచ్ ఈస్ మూవింగ్ అన్ ఎ సర్క్యులర్ పాత్. నవ్ వి విల్ డిస్కస్. Yes, here consider a vehicle moving on a level road. Level means flat surface. Level road in a circular path of radius r. So we are taking a vehicle. So it is a level road, but it is a curved path. It's a circular path. The radius of the circle is r. So we are assuming that this is the center of the circle. So this is the road we have. So let Vmax is the maximum speed of the vehicle with which it can move on the road safely. But usually whenever vehicle moves on curved path, వాట్ హ్యాపెన్స్ గైస్? దే స్లో డౌన్ ఆర్ దే స్పీడ్ అప్. అంటే వారు అక్కడ స్లోగా వెళ్ళడానికి ట్రై చేస్తారా, స్పీడ్గా వెళ్తారా? స్పీడ్గా వెళ్తే ఏమవుతుంది? వెహికల్ స్కిడ్ అయి పడిపోతుంది, అవునా కదా? రీజన్ ఏంటంటే సో ఎప్పుడైనా ఒక వెహికల్ కనుక కౌడ్ పాత్ మీద కనుక వెళ్తే దాని యొక్క యాక్సలరేషన్ టువర్డ్స్ ద సెంటర్ ఉండాలి. ఎంత ఉంటుంది యాక్సలరేషన్ టువర్డ్స్ ద సెంటర్? v²/r. బట్ అక్కడ న్యూటన్ సెకండ్లా F = ma అంటే mv²/r. సో F mv²/r. అంటే మనం v పెరిగినా కొద్దీ, ఎక్కువ స్పీడ్తో వెళ్ళినా కొద్దీ మనకి ఏం కావాలి? ఫోర్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఎటువైపు ఉండాలి ఫోర్సు? సో ఇది ఒక సర్క్యులర్ పాత్ అనుకుంటే సో ఇలా వెళ్తుంది. ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇలాగే ఉంటుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఇలాగే ఉంది. బట్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండాలమ్మా? టువర్డ్స్ ద సెంటర్ ఉండాలి. సో మనకి ఎక్కువ స్పీడ్తో వెళ్తే v పెరిగినా కొద్దీ మనకి ఏమవుతుంది? ఎక్కువ ఫోర్స్ కావాలి. ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ దట్ మస్ట్ బి ఇంక్రీజ్డ్. అంటే మనకి ఎక్కువ ఫోర్స్ ఎప్పుడైతే టువర్డ్స్ ద సెంటర్ లేదో, ఆ ఫోర్స్ లేనప్పుడు ఏమవుతుందమ్మా? ఇటువైపు ఫోర్స్ లేదు కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ వెహికల్ స్కిడ్ అయిపోతుంది. ఒకవేళ ఈ ఫోర్స్ కనుక మనకి రిక్వైర్డ్ ఫోర్స్ కనుక ఇటువైపు ఉంటే ఏమవుతుంది? అది సర్క్యులర్ పాత్లోనే వెళ్తుంది. బట్ ఇన్ ద ఫోర్స్ సపోజ్ ఐ సబ్స్టిట్యూట్ mass of the vehicle and Vmax I mean V I substitute and R value I substitute, I get some force value. Suppose I am getting 1000 Newton. సపోజ్ ఇటువైపు కనుక నాకు 1000 న్యూటన్స్ కనుక ఉంటే ఏమవుతుంది? ఆ వెహికల్ ఈజీగా టర్న్ తీసుకుంటుంది. ఇటువైపు కనుక ఈ 1000 న్యూటన్స్ కనుక మనకు రాలేదనుకోండి, సపోజ్ నాకు ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ 1000 బదులు 900 వస్తుంది. బట్ యాక్చువల్ ఫోర్స్ ఇంత ఉంది టువర్డ్ ద సెంటర్. బట్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1000 న్యూటన్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? కావాల్సిన ఫోర్స్ టువర్డ్ ద సెంటర్ అంతా 1000 న్యూటన్స్, బట్ యాక్చువల్గా ఉన్న ఫోర్స్ ఎంత? 900 న్యూటన్స్. కాబట్టి అక్కడ వెహికల్ టర్న్ తీసుకుంటుందా? ఈజీగా టర్న్ తీసుకోలేదు, సేఫ్గా టర్న్ తీసుకోలేదు. ఇక్కడ ద వెహికల్ స్కిడ్స్ అండ్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద రోడ్ అండ్ ఇట్ ఫాల్స్ డౌన్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, హియర్ ఫోర్స్ టువర్డ్ ద సెంటర్ అంటున్నాం కదా, ఈ ఫోర్స్ యాక్చువల్గా ఏం ఫోర్సు? దిస్ ఫోర్స్ ఈజ్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్. బట్ యూజువల్లీ వీ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఎ కైనెటిక్ ఫ్రిక్షన్. We assume that it is a kinetic friction because the vehicle is in motion, right? But in fact, the friction which is acting here toward the center, this friction is not a kinetic friction. Kinetic friction which opposes the motion. అంటే మనకి బాడీ ఇటువైపు ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఫ్రిక్షన్ ఏమంటాం మనం? కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. బట్ ఇక్కడ ఆపోజిట్లో ఉండట్లేదు, ఇక్కడ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది కదమ్మా. సో ఇన్స్టంటేనియస్లీ ద బాడీ హ్యాస్ వెలాసిటీ దిస్ వే, రైట్? సో వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ దిస్ డైరెక్షన్? 0. అంటే ఇటువైపు ఉండే ఫోర్స్ ఇక్కడ ఏమని పిలుస్తామంటే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఇన్స్టంటేనియస్లీ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఏం లేదు కదా మా బాడీకి, కాబట్టి ఈ డైరెక్షన్లో బాడీ రెస్ట్ పొజిషన్లో ఉందని చెప్పొచ్చు. బట్ ఈ డైరెక్షన్లో ద బాడీ హ్యాస్ వెలాసిటీ అండ్ హియర్ వీఆర్ నాట్. ఇటువైపు ఉండే ఫోర్స్ వల్ల ఇది సర్కిల్ తీసుకుంటుందా? సర్క్యులర్ పాత్. ఈ బాడీ సర్క్యులర్ పాత్లో వెళ్తుంది అంటే అర్థం ఏంటి? టువర్డ్స్ ద సెంటర్ ఉండే ఫోర్స్ వలన ఇది సర్క్యులర్ పాత్లో వెళ్ళగలుగుతుంది. సో ఎప్పుడైతే మనం మ్యాక్సిమం స్పీడ్తో వెళ్తుంది, ఇటువైపు ఉండే ఫోర్స్ కూడా ఏమవుతుందమ్మా? మ్యాక్సిమం అవుతుందన్నమాట. అండ్ హియర్ వి రైట్ దిస్ ఫోర్స్ యాజ్ ఎఫ్ఎస్, స్టాటిక్ ఫ్రిక్షన్. ఎస్, దిస్ ఇస్ ద టాప్ వ్యూ వీఆర్ సీయింగ్ అండ్ దిస్ ద సైడ్ వ్యూ. టాప్ అంటే మనం పైనుంచి చూస్తున్నాం. సో ఇక్కడ కింద వెహికల్ ఇలా వెళ్తుంది. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్ ద సెంటర్. సో ఈ ఫోర్స్ ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ కైనెటిక్ ఫ్రిక్షన్. మరొకసారి చెప్తున్నాను, వెహికల్ మోషన్లో ఉంది బట్ మోషన్లో ఇటువైపు ఉంది. సో దీని యొక్క వెలాసిటీ కాంపోనెంట్ ఇటువైపు ఉంది, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ 0 అవుతుంది కదమ్మా.
కాబట్టి ఇటువైపు ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. బికాస్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ ఓన్లీ వెహికల్ టేక్స్ టర్న్. ఎక్కడైనా కూడా ఒక వెహికల్ టర్న్ తీసుకుందంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది టువర్డ్ ద సెంటర్ పనిచేసినట్టే ఆ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ చెప్తాం. అండ్ దిస్ ద సైడ్ వ్యూ, అంటే పక్కన చూస్తున్నాం. మనం పక్కన చూసినప్పుడు ఇలా ఏం పనిచేస్తుందమ్మా, సో దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి పనిచేస్తుంది. సో టైర్స్ మీద నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది కదమ్మా, టైర్స్ మీద ఓవరాల్గా నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ నార్మల్ ఫోర్స్ మనం పైకి ఇలా చెప్తాం. సో నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. అంటే మనం దీన్ని పైకి డైరెక్షన్ ఏమని చెప్పొచ్చు, వై డైరెక్షన్ చెప్పొచ్చు. ఇది అంటే వర్టికల్ డైరెక్షన్, ఇది హారిజంటల్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో టువర్డ్స్ ద సెంటర్ ఏముందమ్మా, స్టాటిక్ ఫ్రిక్షన్. సేమ్ డయాగ్రామ్ ఐఎమ్ టేకింగ్. దిస్ ఈజ్ సైడ్ వ్యూ, పక్కన చూస్తున్నాం మనం వెహికల్ని. ఇక్కడ వెహికల్ ఎలా వస్తున్నాం, మనం పైనుంచి చూస్తున్నాం. పైనుంచి చూస్తే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇటువైపు ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ ఉంటుంది. నౌ వీ వాంట్ టు గెట్ రిలేషన్. నౌ వీ వాంట్ టు డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ మ్యాక్సిమం స్పీడ్. ఎంత మ్యాక్సిమం స్పీడ్తో వెళ్తే వెహికల్ సేఫ్గా రీచ్ అవుతుంది. మనం ఆల్రెడీ అంటున్నాం, లెట్ Vmax ఈజ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద వెహికల్ విత్ విచ్ ఇట్ కెన్ మూవ్ ఆన్ ద రోడ్ సేఫ్లీ. అంటే ఇంత స్పీడ్తో సేఫ్గా వెళ్తుంది. ఎందుకంటే స్పీడ్ దాటితే ఏమవుతుంది, వెహికల్ డస్ నాట్ టేక్ టర్న్ తీసుకోకుండా స్కిడ్ అయి పడిపోతుంది అనమాట. నౌ వీ వాంట్ టు డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ మ్యాక్సిమం స్పీడ్. Now let us assume, let μs is the coefficient of static friction between the road and tires. సో మనకి ఫ్రిక్షన్ అనేది రెండు సర్ఫేసెస్ మధ్యలో ఉంటుంది కదా. ఇక్కడ ఏ సర్ఫేసెస్, వన్ ఈజ్ రోడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ టైర్ సర్ఫేస్. సో దట్స్ వాట్ వీఆర్ సెయింగ్, μs is the coefficient of static friction between the road and tires. Between the road and tires. ఎస్, హియర్ ద వెహికల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఇన్ వై డైరెక్షన్. సో వర్టికల్గా మనకి వెహికల్ పైకి కానీ కిందికి కానీ మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదు. ఇలా వెళ్తుంది కదమ్మా. సో ఇలా పైకి కానీ కిందికి కానీ వస్తుందా, లేదు. అంటే అర్థమేంటి, వర్టికల్ డైరెక్షన్లో ఇది ఈక్విలిబ్రియం ఉంది వెహికల్. బట్ హారిజంటల్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం ఉందని చెప్తామా. హారిజంటల్ డైరెక్షన్లో దీనికి యాక్సిలరేషన్ ఇటువైపు ఫోర్స్ ఉంది కదమ్మా. అంటే ఇలా సర్కిల్ తీసుకుంటుంటా సర్క్యులర్ పాత్లో వెళ్తుందంటే అర్థమేంటి, దెర్ ఇస్ అ నెట్ ఫోర్స్. So whenever there is a net force in horizontal direction, you are not supposed to say the body is in equilibrium. But in vertical direction, the body is in equilibrium. So we write here the vehicle is in equilibrium in y direction. కాబట్టి ఏం చేస్తాం మనం, నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో పైకి ఏముంది, నార్మల్ ఫోర్స్, కిందికి ఏముంది, గ్రావిటేషనల్ ఫోర్స్, mg ఈజ్ ఈక్వల్ టు 0. అఫ్ కోర్స్ ఈ ఫోర్స్ హారిజంటల్ డైరెక్షన్లో ఉంది కదా, ఇది కన్సిడర్ అవుతుంది మన రెండే ఫోర్సెస్. టైర్స్ మీద ఉన్న నార్మల్ ఫోర్స్ పైకి, ఓవరాల్గా వెహికల్ మీద ఉన్న ఫోర్సు కిందికి, mg. ఐఎమ్ టేకింగ్, యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఐఎమ్ టేకింగ్ ద త్రీ ఫోర్సెస్, రైట్. One is gravitational force acting downward and normal force acting on the tires upward and frictional force on the tires which acts towards the center of the circle like this in the horizontal direction. And ఇక్కడ చేంజ్ చెప్పొచ్చు మనం, n ఈక్వల్ టు mg అని చెప్పొచ్చు. నౌ నెట్ ఫోర్స్ acting on the vehicle in horizontal direction దీన్ని ఎక్స్ అందాం. నెట్ ఫోర్స్ ఏముందమ్మా, ఎఫ్ఎస్ఏ కదా, ఎఫ్ఎస్ రాసుకుంటాం మనం. బట్ నెట్ ఫోర్స్ ఈక్వల్ అకార్డింగ్ న్యూటన్ సెకండ్ లా, వాట్ ఈస్ దిస్, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. సో ఈ యాక్సలేషన్ ఏంటి, బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది కదమ్మా. అంటే యాక్సలేషన్ ఏంటి, రేడియల్ యాక్సలేషన్. సో దిస్ యాక్సలేషన్ రేడియల్ యాక్సలేషన్. సో యూ కెన్ యూజ్ అ సబ్స్క్రిప్ట్ రేడియల్. సో రేడియల్ యాక్సలేషన్ ఉంది, ఆర్ ఉంది, స్పీడ్ v ఉంది. సో ఫార్ములా ఏమవుతుందమ్మా, mv²/r. ఎస్. అండ్ ఎఫ్ఎస్ని ఇలాగే ఉంచుతాం. Now when v ఈక్వల్ టు Vmax, అంటే మనం వెహికల్ యొక్క స్పీడ్ ఏమవుతుందమ్మా, v ఈక్వల్ టు Vmax అవుతుంది. ఇది Vmax అయితే ఎఫ్ఎస్ ఏమవుతుందమ్మా, ఎఫ్ఎస్ బికమ్స్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మనకు ఆల్రెడీ చెప్పాము, ఇది ఒక కాన్స్టెంట్ కాదు. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ వెళ్ళి ఒక మ్యాక్సిమం వాల్యూ రీచ్ అవుతుంది కదమ్మా. బియాండ్ దట్ వాల్యూ ఇట్ డజంట్ ఇంక్రీజ్, ఒక వాల్యూకి వచ్చి అయిపోతుంది. అంటే వెహికల్ చిన్నగా వెళ్ళినప్పుడు ఈజీగా వెళ్ళగలుగుతుంది. బట్ వెళ్ళి ఎప్పుడైతే మ్యాక్సిమం స్పీడ్ అవుతుందో స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా మ్యాక్సిమం అవుతుంది కదమ్మా.
సో అది అంటున్నాం అండి మనం Vmax అంటే మ్యాక్సిమం స్పీడ్తో ఆ వెహికల్ టర్న్ తీసుకుంటుంది, ఇంతకంటే ఎక్కువ స్పీడ్తో టర్న్ తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, వెన్ ఎవర్ ద వెహికల్ మూవ్స్ విత్ మ్యాక్సిమం స్పీడ్ ద స్టార్టింగ్ ఫ్రిక్షన్ ఆల్సో కమ్స్ టు ఇట్స్ లిమిటింగ్ వాల్యూ, ద మ్యాక్సిమం వాల్యూ. నౌ సబ్స్టిట్యూట్ దీస్ టు వాల్యూస్ హియర్. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం Vmax square by R is equal to Fs max. Yes, M Vmax square by R. ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, Fs max equal to what is the formula we have, n into mu s. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అప్పుడు ఏం రాసుకున్నాం, Fs max equal to n into mu s. రిమెంబర్ గైస్, Fs equal to n into mu s మనం రాయలేం, we cannot write that. But Fs max, the limiting value of static friction, you can write it as n into mu s. మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది, m Vmax square by R is equal to n అంటే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, n అంటే ఏంటి, mg mu s. m క్యాన్సిల్ చేసుకోవచ్చా, mని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో Vmax స్క్వేర్ ఈక్వల్ టు, జనరల్గా మనం యూఎస్ని ఇక్కడ రాసుకుంటాం, జీ ఇక్కడ రాసుకుంటాం, అండ్ ఆర్. Vmax square equal to, we are getting this equation, and ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాను. సో Vmax is equal to square root of mu s into g into r. Vs into g into r. Mu s is the coefficient of static friction, g is accelerating due to gravity, r equal to radius of the circle. Yeah, now let us take an example. Suppose example, ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద మనకి మ్యూఎస్ వాల్యూ ఎలా ఉందంటే 0.5 అనుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద రోడ్ అండ్ టైర్స్ ఇస్ 0.5. నౌ ఆర్ వాల్యూ ఎంత తీసుకుందామంటే, ఒక 20 మీటర్స్ తీసుకుందాం. మన కన్వీనియన్స్ కోసం ఏం చేద్దాం, జీని 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుందాం. సో ఇప్పుడు ఒక రోడ్డుకి టైర్స్కి ఎంత ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ 0.5, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎలా ఉంది, 20 మీటర్స్ ఉంది, అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు 9.8, బట్ మన కన్వీనియన్స్ కోసం 10 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ రోడ్డు మీద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద వెహికల్ కనుక్కుందాం. మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అంటే మ్యూఎస్ అంటే ఏంటమ్మా, 0.5 into 20 10 మ్యూఎస్ into g means 10 and r equal to 20. 20 into 0.5 10 into 10 స్క్వేర్ అంటే ఇందులో నుంచి మనకు బయటకి ఎంత వస్తుందమ్మా, 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లో కూడా మార్చవచ్చు కదా. సో కిలోమీటర్ పర్ అవర్లోకి మారిస్తే ఏం చేయాలి, మనం 18/5తో మల్టిప్లై చేయాలి. అది కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో వేయాలి. బట్ ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది, బట్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ఇది ఎందులో కన్వర్ట్ అవుతుంది, కిలోమీటర్ పర్ అవర్. నా 5 1s 5 2s, 18 2s 36 కిలోమీటర్ పర్ అవర్. సో వాట్ డస్ దట్ మీన్, ఇటువంటి రోడ్డు మీద ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్ళాలి, మ్యాక్సిమం స్పీడ్ 36 కిలోమీటర్ పర్ అవర్. ఇంతకంటే తక్కువ స్పీడ్తో కూడా వెళ్ళచ్చు, బట్ ఇంతకంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే ఏమవుతుంది, ద వెహికల్ కెనాట్ టేక్ ద టర్న్, ఇజంట్ ఇట్, ద వెహికల్ కెనాట్ టేక్ ద టర్న్ అండ్ ఇట్ స్కిడ్స్ అండ్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద రోడ్ నుంచి చాలా దూరం వెళ్ళి పడిపోతుంది అన్నమాట. సో ఇది దేనికి ఇస్తున్నాం మనం, ఈ ఫార్ములా లెవెల్ రోడ్ అంటే ఫ్లాట్గా ఉంది రోడ్డు, సర్క్యులర్ షేప్లో ఉంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ దిస్ మచ్. So this is the way we calculate the maximum safe speed of a vehicle using this formula, square root of mu s gr. Now let us discuss motion of a vehicle on a banked curved road. Yes, when you see highways మీద మనకి సపోజ్ ఇలా టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఇలా పెద్ద టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమవుతామా, రోడ్డు ఫ్లాట్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉండడానికి బదులు ఇలా ఎత్తు ఉంటుంది. ఇలా ఎత్తు అంటే ఇటువైపు ఎత్తు ఉంటుంది, ఇటువైపు డౌన్ ఉంటుంది, ఇటువైపు డౌన్ ఉంటుంది. అంటే మనకి రోడ్ ఇలా ఫ్లాట్గా కాకుండా ఇలా ఉంటుంది, అంటే ఇలా కాకుండా ఇలా ఉంటుంది, ఇలా బెండ్ అయిపోతుంది రోడ్డు. ఇలా కాకుండా ఇలా స్ట్రేట్గా ఉండకుండా ఇలా టర్న్ వచ్చింది అనుకో, ఇలా బెండ్ అయిపోతుంది, ఇలా కర్వ్ చేస్తారు. దీన్నే మనం బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటాం, తెలుగులో గట్టు కట్టుట అంటాం మనం ఇలా. సో ఇలా కాకుండా సపోజ్ మనకి ఇక్కడ టర్న్ ఇలా వచ్చింది అనుకో,
రోడ్డు మీద ఒక పెద్ద టర్న్ ఇలా వచ్చింది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది రోడ్డు, ఇలా ఫ్లాట్గా ఇలా ఉండదు, ఎలా ఉంటుంది, ఇలా బెండ్ అవుతుంది రోడ్డు. సో ఇటువైపు డౌన్ ఉంటుంది, ఇటువైపు ఎత్తు ఉంటుంది. సో ఇలా రోడ్ ఇలా బెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీని యూజ్ ఏంటంటే వెహికల్స్ ఎక్కువ స్పీడ్తో ఈజీగా టర్న్ తీసుకోగలుగుతాయి. ఎప్పుడైతే మనం ఇలా బ్యాంకింగ్ చేస్తాం రోడ్స్ని, ఇలా గట్టు కడతామో, అంటే ఇటువైపు తక్కువ డౌన్ పెడతాం, ఇక్కడ ఎత్తు పెడతాం, ఇటువైపు ఎత్తు పెడతాం. సో రోడ్డు ఇలా ఫ్లాట్ కూడా ఇలా ఎత్తు ఉంటుంది అనమాట, ఇలా బెండ్ అయి ఉంటుంది. సో ఇటువైపు ఇటు సైడ్ కొంచెం పైకి అయి ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం కిందికి ఉంటుంది అనమాట. సో దీని యొక్క యూజ్ ఏంటి, ఇలా ఉంటే యూజ్ ఏంటి, వెహికల్ ఎక్కువ స్పీడ్తో వెళ్తుందా తక్కువ స్పీడ్తో వెళ్తుందా. యాక్చువల్లీ ఎక్కువ స్పీడ్తో వెళ్తుందని మాకు తెలుసు. సో వెన్ ఎవర్ వీ బ్యాంక్ ద రోడ్స్, the vehicles can take the turn with more and more speed safely. Now we want to derive a general expression, for the maximum speed of a vehicle with which it can take the turn. Yes, here consider a vehicle moving on a circular road which is banked at an angle theta as shown in figure. Just now I told you. So here we are taking, in this figure we are taking this type of turn we are taking. So this is the top view, we are seeing. So the vehicle is moving like this. So here what do? Here we take up and here we take down. So కొంత యాంగిల్తో మనం బ్యాంక్ చేస్తాం కదమ్మా. సో ఇలా మనకి, సో ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇక్కడ అప్ ఉంటుంది కదా, కొంత యాంగిల్తో మనం పక్క నుంచి చూస్తే మనకి ఇలా అవపడుతుంది అనమాట. దిస్ ఇస్ ద సైడ్ వ్యూ వీ హ్యావ్. సైడ్ వ్యూ మీన్స్ బ్యాక్ సైడ్, వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం మనం. సో ఈ ఫిగర్లో కనుక మనకు చూస్తే ఈ రోడ్ ఫ్లాట్గా అవపడుతుంది కదమ్మా, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ డౌన్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ ఎక్కువ హైట్ ఉంటుంది, ఇక్కడ డౌన్ ఉంది అనమాట, ఇక్కడ డౌన్ ఉంది. సో ఇదే ఫిగర్ని మనం, ఇది టాప్ వ్యూ అంటాం. టాప్ వ్యూని ఇక్కడ చూపించట్లేదు, యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్. సో సైడ్ వ్యూ అంటే వెనక నుంచి మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. సో ఇలా టర్న్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం, ఇటువైపు ఈ రోడ్డుకి ఇటు సైడు ఎత్తు పెడతాం, ఇటు సైడు తక్కువ పెడతాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. దిస్ ఈజ్ వాట్ వీ డూ. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. లెట్ Vmax is the maximum speed of the vehicle with which it can take the turn safely. అంటే ఈ రోడ్ని మనం బ్యాంక్ చేసాం, ఈ బ్యాంకింగ్ రోడ్ మీద కూడా బ్యాంకింగ్ చేసాం కానీ ఇష్టం ఉన్నంత ఎక్కువ స్పీడ్తో వెళ్తే వెహికల్ వెళ్తుందా. బ్యాంకింగ్ చేసినా కూడా వెహికల్కి మ్యాక్సిమం స్పీడ్ అనేది లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లోకి వెళ్తేనే ద వెహికల్ కెన్ టేక్ ద టర్న్ సేఫ్లీ. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, అగైన్ ద వెహికల్ స్కిడ్స్ అండ్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద రోడ్. ఆ మ్యాక్సిమం స్పీడ్కి ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం మనం. సో FBD ఆఫ్ వెహికల్. సో వెహికల్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. మన ఇంటెన్షన్ ఏంటి, ఫైనల్గా మనం ఇక్కడ చేయాలనుకుంది ఏంటంటే ఈ మ్యాక్సిమం స్పీడ్కి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి, అది చేయాలనుకుంటున్నాం మనం. ఫ్రీ బాడీ డయాగ్రామ్కి తీసుకుంటే మనకి థీటా ఇలా ఉంది, మన వెహికల్ ఇలా ఉంది. సో ఇప్పుడు వెహికల్ మీద ఎన్ని ఫోర్సెస్ పనిచేస్తుందో చూద్దాం మనం. ఎస్, సో ఇక్కడ మనకి గ్రావిటల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, కిందికి ఇలా పనిచేస్తుందా, mg గ్రావిటల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. సో ఈ బాడీ మీద ఈ సర్ఫేస్కి నార్మల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుందా, నార్మల్ ఫోర్స్ అనేది ఈ సర్ఫేస్ టైర్ల మీద పనిచేస్తుంది. నార్మల్ ఫోర్స్ దట్ ఈస్ ఎగ్జర్ట్ బై ద రోడ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఐఎమ్ షోయింగ్ లైక్ దిస్. అండ్ ఇటువైపు, సో రోడ్డుకి ప్యారలల్గా కాబట్టి కదా ఫ్రిక్షన్. సో దీన్ని ఏమంటాం మనం, ఎఫ్ఎస్. సో ఎఫ్ఎస్ యాక్ట్స్ లైక్ దిస్. Now let us take coordinate system like this. So in this direction, let's say this is the horizontal direction we have, this is the vertical direction తీసుకుందాం. Now n is in this way and Fs, the static friction between the tires and the road, is this way. Now let us take the components. Components of n యొక్క, if this angle is theta, you can also call this angle is also theta. ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. నా ఎన్ యొక్క కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఇలా తీసుకుంటాను నేను. నా ఐ కాల్ ఇట్ యాజ్ n cos theta. Now this n can be resulted in two components. One is vertical component, one is horizontal component. N is making, the normal force is making angle theta with y axis. So here horizontal x అనండి, vertical y అనండి. సో ఇలా ఉంది. సో n యొక్క వర్టికల్ కాంపోనెంట్ తీసుకుని n cos theta ఉంది. ఇటువైపు కనుక తీసుకుంటే ఏమొస్తుందమ్మా, ఇటువైపు ఏమొస్తుంది, n sin theta. N sin theta is this way, n cos theta is in this way.
అండ్ ఎంజీ ఇస్ దిస్ వే. ఎంజీ వర్టికల్గా డైరెక్ట్ మనం తీసుకున్న కోఆర్డినేట్ సిస్టమ్ ఇటు హారిజెంటల్ ఇటు వర్టికల్ కదా, ఎంజీ కరెక్ట్ వర్టికల్గానే ఉంది. యూ నీ నాట్ టు టేక్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంజీ, ఐ మీన్ ఇంకా కాంపోనెంట్స్ విడగొట్టాల్సిన పని లేదు ఎంజీని. బట్ వెన్ యూ టేక్ ఎఫ్ఎస్ ఈస్ దిస్ వే రైట్. నా ఎఫ్ఎస్ కెన్ బి రిజల్ట్ ఇన్ 2 కాంపోనెంట్స్. సో ఎఫ్ఎస్ని మనం ఇలా రాసుకుందాం, ఇది హారిజెంటల్ కాంపోనెంటు, ఇది వర్టికల్ కాంపోనెంటు. సో ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ theta, what about this angle? This angle also becomes theta. This angle also becomes theta. కాబట్టి ఎఫ్ఎస్, సో ఎఫ్ఎస్ అనేది ఈ హారిజెంటల్ డైరెక్షన్కి థీటా యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమని రాసుకోవచ్చు మనం, ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఈ దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంది కదమ్మా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఎఫ్ఎస్ సైన్ థీటా, ఎఫ్ఎస్ సైన్ థీటా రాసుకోవచ్చు. యాక్చువల్గా మనకి హౌ మెనీ ఫోర్స్ ఆర్ దేర్, ఓన్లీ 3 forces are there. One is gravitational force, normal force and static friction between the tires and the road. బట్ ఎంజీ మనం కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా తీసుకుంటున్నాం, వర్టికల్ ఇలా తీసుకుంటున్నాం, హారిజెంటల్ ఇలా తీసుకుంటున్నాం. సో ఎంజీ డైరెక్ట్గా టువర్డ్స్ నెగిటివ్ యాక్సిస్ ఉంది కాబట్టి దీన్ని మనం వీఆర్ నాట్ రిజాల్వింగ్ దిస్ వెక్టర్ ఇన్ టు కాంపోనెంట్స్. బట్ ఎన్ తీసుకుంటే ఏమవుతుంది, నార్మల్ ఫోర్స్ వై యాక్సిస్తో యాంగిల్ థీటా ఇస్తుంది కదా, కాబట్టి ఈ డైరెక్షన్లో ఎన్ కాస్ థీటా వస్తుంది. సో హారిజెంటల్ డైరెక్షన్లో సైన్ థీటా టర్మ్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, హౌ టు రిజల్వ్ వెక్టర్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి అందులోకి వెళ్ళి చూడండి మీకు ఏం డౌట్ వస్తే. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఇలా ఉంది కదమ్మా, నౌ వీ కెన్ రిజాల్వ్ దిస్ స్టాటిక్ ఫ్రిక్షన్ 2 కాంపోనెంట్. వన్ ఈస్ హారిజెంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. హారిజెంటల్ కాంపోనెంట్ becomes fs cos theta, vertical component becomes fs sin theta. Now as a whole, here what's happening, the vehicle is taking the turn, right? టర్న్ ఇలా తీసుకుంది కదమ్మా. సో వర్టికల్గా ఎలా ఉంది, బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. బట్ హారిజెంటల్గా ఈక్విలిబ్రియంలో ఉందా, సో హారిజెంటల్గా ఈక్విలిబ్రియంలో లేదు. ఎందుకు, ఇలా మనకి వెహికల్ ఎప్పుడైతే వెళ్తుందో దేర్ ఈజ్ రేడియల్ యాక్సిలేషన్ టువర్డ్స్ ద సెంటర్, రైట్. అంటే అర్థం ఏంటి, దేర్ మస్ట్ బి నెట్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్. ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ద బాడీ టేక్స్ ద టర్న్. ఈ ఫోర్స్ ఏం చేస్తుంది, దిస్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ నెసెసరీ యాక్సలేషన్, బికాస్ ఆఫ్ దట్ యాక్సలేషన్ ద బాడీ కెన్ టేక్ ద టర్న్. ఈ ఫోర్స్ కనుక లేకపోతే ఏమవుతుంది, అసలు బాడీ టర్నే తీసుకోలేదన్నమాట. అర్థమవుతుందా. Here again, the body is in equilibrium, the vehicle is in equilibrium in y direction. In y direction, as a whole, the body is in equilibrium. రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇది పైకి కానీ కిందికి కానీ మూవ్ అవుతుందా, నో. అంటే అర్థం ఏంటి, y డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0. సో హియర్ వి రైట్, హియర్ ద వెహికల్ in y direction. So what do? We apply net force is equal to 0. Net force is equal to 0 రాసుకుంటాం మనం. సో నెట్ ఫోర్స్ y డైరెక్షన్లో మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, మొత్తం ఎన్ యొక్క కాంపోనెంట్ ఎన్ కాస్ట్ పైకి ఉంది అండ్ కిందికి ఎంజీ ఉంది. సో ఇంకా ఎఫ్ఎస్ ద కాంపోనెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది కదా, ఎఫ్ఎస్ సైన్ థీటా పైకి ఉన్నాయి ప్లస్ కిందికి ఉన్నాయి మైనస్. సో ఏం రాసుకుంటాం మనం, ఎన్ కాస్ థీటా ప్లస్ minus mg minus fs sin theta is equal to 0. ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, n cos theta is equal to mg plus, yes, now let us write fs in terms of n cos theta minus mg. fs means what do we write, mu s into n, and for sin theta write sin theta as it is. Now take common n and bring this mg this side. So if we take common n, what do you get, n cos theta plus, sorry, we have minus sign, minus this value mu s sin theta, and bring this mg this side, you get mg this side. So n is equal to, what do we get, mg by cos theta to mu s sin theta. Let's say equation number 1. Now let us write the horizontal component of force, net force acting towards the center. Net force acting towards the center.
Yes, so n sin theta is there, and at the same time fs cos theta is also there. So we can write two forces. Yeah, this force, the component of normal force, that is n sin theta, the component of static friction fs cos theta, n sin theta plus fs cos theta. Now net force equal to, what do we get, guys? Mass into acceleration. Which acceleration? Centripetal acceleration or radial acceleration, whatever you call. So because this force is acting towards the center. Now, so n sin theta plus fs cos theta. Then this side we can write m radial acceleration v square by r, right? And this side we have n sin theta and fs cos theta, fs cos theta. Now when v equal to vmax, whenever the vehicle moves with maximum speed, so n value change అవుతుందా? No. But ఏం చేంజ్ అవుతుందమ్మా? This fs value becomes fs max, right? When v is equal to vmax, మనకి ఈక్వేషన్లో ఏమవుతుంది? fs becomes, ఇటువైపు వాల్యూ పెరిగినప్పుడు ఇటువైపు కూడా వాల్యూ పెరగాలి కదమ్మా. ఏం పెరుగుతుంది ఇక్కడ? n ఈజ్ ఎ కాన్స్టాంట్, fs అనేది పెరుగుతుంది కదమ్మా. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టాంట్. ఇట్ increases and reaches a maximum value. Now substitute these two equations in this equation. Now let us see what we get. Yes, we get m vmax square by r is equal to n sin theta fs max cos theta. But what is fs max? Fs max can be written in terms of n, right? N into mu s. In the next step we write m vmax square by r n sin theta plus, so this can be written as mu s into n cos theta. Now we can take common n, m vmax square by r is equal to sin theta plus mu s cos theta into n. Now substitute n value. N value we already got. Now this one, n is equal to mg by cos theta minus mu s sin theta. Now we can substitute n equal to this value in this equation. Sin theta plus mu s into cos theta into n, that is mg by cos theta minus mu s sin theta. Now this side we have m vmax square by r, so mm you can cancel here. Next, bring this r this side. So first we will write equation for vmax square. Vmax square, g is there, right? Now we can write g into r, r into g. We have mu s cos theta sin theta and cos theta mu s sin theta. First let us write this cos theta term, mu s cos theta plus sin theta divided by, already just I am touching the terms here. This one I am writing here. Now what are the terms we have? Cos theta minus mu s sin theta. Now divide the whole equation with cos theta. Yeah, here and here, right side. On RHS, divide whole equation with cos theta, Yeah, here we will write like this. Vmax square equal to Rg. Yeah, here we will write mu s cos theta by cos theta plus sin theta by cos theta divided by, here I am dividing this one with cos theta, and here also cos theta by cos theta minus mu s is there, mu s sin theta by
cos theta. Cos theta gets cancelled. Sin theta by cos theta will get tan theta. Cos theta by cos theta gets cancelled, we get 1 here. So if we see here, V max square is equal to Rg into, so what is the term we have, mu s, these two are getting cancelled, sin theta by cos theta, mu s plus tan theta divided by, and we have 1 minus mu s sin theta by cos theta, tan theta, mu s tan theta. So this is the term we have. So if we write the equation for only V max, so we get Rg into mu s plus tan theta by 1 minus mu s into tan theta. So this is the maximum speed with which the vehicle can take the turn safely on a banked curved path. So Vmax equal to, we have R is the radius of the circle, radius of the curved path, and G is accident due to gravity, and theta is the angle of banking, and mu s is the coefficient of static friction between the road and tires. Suppose the road is very smooth, here, the road is very smooth, what do we get? Mu s equal to 0. Now substitute mu s equal to 0 here, mu s equal to 0. If we substitute 0 here, 0 into something 0, and 0 plus tan theta, so we get tan theta, right? So Vmax is equal to, what do we get? Rg tan theta, So this equation we use if a vehicle moves on a banked curved path, but if we neglect friction, we use this equation, that is Vmax Rg tan theta. So now do you understand the use of banking? So here from this figure you can understand the use of angle of banking. So whenever the vehicle tries to take the turn, it needs more and more force towards the center, right? That means, so whenever we bank the road, what happens is the normal force will be like this. So the component of normal force will be this way, and the component of static friction will be like this. So here the component of normal force is there toward this way. So this additional force we get, నార్మల్ ఫోర్స్ యొక్క అడిషనల్ ఫోర్స్ ఇటువైపు వస్తుంది కదమ్మా, కాబట్టి మనకి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి బాడీకి ఎక్కువ యాక్సిలరేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎక్కువ స్పీడ్తో వెహికల్ అనేది టర్న్ తీసుకుంటుంది అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్ములా, వాట్ ఈస్ దట్? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్, అంటే ఎంఈ అంటే వి స్క్వేర్ బై ఆర్. అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? ఎక్కువ ఫోర్స్ కావాలి. ఎక్కువ ఫోర్స్ కావాలంటే మనకి ఎక్కువ ఏం చేయాలి? మనం ఎక్కువ బ్యాంకింగ్ చేయాలి. ఎక్కువ బ్యాంకింగ్ చేస్తే మనకి ఈ నార్మల్ కాంపోనెంట్ ఉంది కదా, నార్మల్ ఫోర్స్, ద కాంపోనెంట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ విల్ బీ దిస్ వే. ఈ ఫోర్స్ మనకి ఎక్కువ వస్తుంది. ఈ ఫోర్స్ ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది? దేర్ విల్ బీ మోర్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? వెహికల్ కూడా ఎక్కువ స్పీడ్తో టర్న్ అనేది తీసుకోగలుగుతాం. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్యాంకింగ్. అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా వీ హ్యావ్? సో దీస్ టూ ఫార్ములాస్ విచ్ వీ యూస్, ఇఫ్ వీ కన్సిడర్ the coefficient of static friction, we use this equation, coefficient of static friction and angle of banking. If we do not consider the coefficient of static friction, if we assume the road is very smooth, so we use this formula. Here what is theta? Theta is called angle of banking. And from this equation clearly, if theta increases, what happens to maximum speed? Increases, right? అంటే ఎక్కువ యాంగిల్తో మనం బ్యాంక్ చేస్తే ఆటోమేటికల్గా మనకి ఏమవుతుంది? వెహికల్ ఎక్కువ స్పీడ్తో టర్న్ అనేది తీసుకుంటుంది అనమాట. అందుకే మన హైవేస్లో మనకి ఏం చేస్తారు? ఎక్కువ స్పీడ్తో వెహికల్స్ ఎలా అంటే ఎక్కువ బ్యాంక్ చేస్తారనమాట. ఎక్కువ బ్యాంక్ అంటే ఈ యాంగిల్ని ఇలా రోడ్డు కనుక ఉంటే ఇటువైపు తక్కువ వంపు ఉంటుంది, ఇటువైపు ఎత్తు చాలా వేస్తారనమాట. ఎక్కువ వేస్తున్నారంటే అర్థం ఏంటి? వీఆర్ ఇంక్రీజింగ్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్. నౌ లెట్ us డిస్కస్ పుల్లింగ్ అండ్ పుషింగ్ ఆఫ్ ఎ లాండ్ రోలర్. ఒక లాండ్ రోలర్ని పుల్ చేస్తే ఏమవుతుంది, పుష్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే పుల్ చేయడం ఈజీనా, పుల్ అంటే లాక్కెళ్ళడం, పుషింగ్ అంటే నెట్టడం అంట. ముందుకు నెడితే ఈజీనా, మనం లాక్కెళ్తే ఈజీనా, ఏది ఈజీనో మనం చూద్దాం ఇప్పుడు. సపోజ్ హియర్ వీ హ్యావ్ ఎ లాండ్ రోలర్. ఫస్ట్ వీఆర్ సీయింగ్ పుల్లింగ్ కేస్. పుల్లింగ్ అంటే లాగడం కదమ్మా, అంటే మనం ముందు ఉంటాం, మన వెనకాల లాండ్ రోలర్ వస్తుందన్నమాట. సపోజ్ మనం ఇలా లాండ్ రోలర్ ఉంది, ఇలా పుల్ చేసుకుంటూ వెళ్తున్నాం, మనం ముందు వెళ్తున్నాం, వెనక్కి పట్టుకొని లాక్కుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇలా మనం ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ చేస్తున్నాం మనం.
Now, so how many forces are acting already? There are two forces. One is gravitational force mg, and another one is normal force. Normal force ఇక్కడ నుంచి ఉంటుంది, బట్ నేను ఇక్కడ చూస్తున్నాను. సో నార్మల్ ఫోర్స్ విల్ బి దిస్ వే, బట్ యాజ్ ఇక్కడ చూసిన బదులు ఇక్కడ చూస్తున్నాను. నౌ సో దిస్ ఫోర్స్ కెన్ రిజల్ట్ టూ కాంపోనెంట్స్, రైట్? అప్లైడ్ ఫోర్స్ కెన్ రిజల్ట్ టూ కాంపోనెంట్స్. వన్ ఈస్ ఎఫ్, సపోజ్ లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ థీటా, ఈ యాంగిల్ థీటా అనుకోండి. ఎఫ్ కాస్ థీటా ఈ డైరెక్షన్ ఉంటుంది, పైకి ఇలా ఉంటుందమ్మా ఎఫ్ sin theta, f sin theta. So here net force in y direction equal to 0. లాన్ రోలర్ మన హారిజంటల్ సర్ఫేస్ మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, దాని మీద వైడేషన్ నెట్ ఫోర్స్ ఉంటుందా? పైకి గాల్లోకి లేస్తా, అది లేవదు. సో భూమిలో కిందికి పోతుందా? పోదు. సో దట్ మీన్స్ ఇన్ వైడేషన్ ద బాడీ ద లాన్ రోల్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లాన్ రోల్ ఇన్ వైడేషన్ మస్ట్ బి ఈక్వల్ టు 0. బట్ హౌ మెనీ ఫోర్స్ ఆర్ యాక్టింగ్? పైకి ఏముందమ్మా? నార్మల్ ఫోర్స్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా కూడా పైకి ఉంది కదా, దీని యొక్క కాంపోనెంట్ ఆల్రెడీ చెప్పాను మీకు, రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. దీని ఎక్స్ కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ ఇలా ఉంటుంది, మైనస్ ఎంజీ. అర్థమవుతుంది? రెండు ప్లస్ అని తీసుకున్నాను, పాజిటివ్ పైకి ఉన్నాయి కాబట్టి, ఎంజీ కిందికి ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. బట్ రోలింగ్ ఫ్రిక్షన్ వాట్ ఇస్ ద ఫార్ములా వీ హ్యావ్? ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫోర్స్. అంటే మనకి ఎఫ్ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్ ఏ కేసులో? ఇప్పుడు పుల్లింగ్ కేసులో కదమ్మా, రోలింగ్ ఫ్రిక్షన్ పుల్లింగ్ కేస్. మ్యూఆర్ అంటే ఏమవుతుంది? ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా ఇంటూ ఎల్, ఇంత వస్తుంది మనకి ఫ్రిక్షన్. ఇది ఏ కేసులో? పుల్లింగ్ కేసులో. నౌ లెట్ us see పుషింగ్ కేసులో మనకి రోలింగ్ ఫ్రిక్షన్ ఎంత వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు మనకి రెండు కేసులో కంపేర్ చేస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది ఏది ఈజీ అనేది. నౌ పుషింగ్, ఎస్. సో మనం ఇలా ముందుకు పుష్ చేస్తాం, మనం కిందికి. నేను ఇక్కడ చూపించిన బదులు నేను ఫోర్స్ని ఎక్కడ చూస్తున్నాను, మనం యాక్చువల్గా ఇలా ముందుకి కిందికి పుష్ చేస్తాం, దీన్ని ఇక్కడ చూస్తున్నాను ఫోర్స్. సో దిస్ ఇస్ ద ఫోర్స్ విత్ విచ్ వి పుష్ హియర్. ఇక్కడ పుష్ చేస్తాం, బట్ ఐఎమ్ రైటింగ్ హియర్. నౌ ఆల్రెడీ మనకి ఏముంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. సో పైకి ఏముంటుంది? నార్మల్ ఫోర్స్ ఉంటుంది. నౌ లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ థీటా. సో దిస్ ఫోర్స్ కెన్ రిజల్ట్ టూ కాంపోనెంట్స్. వన్ ఈజ్ ఎఫ్ కాస్ థీటా, అండ్ దీని యొక్క వర్టికల్ కాంపోనెంట్ కిందికి వస్తుంది కదమ్మా. వీ గెట్ దిస్ వన్ యాజ్ దిస్ ఫోర్స్. ఈ కాంపోనెంట్ మనం ఇక్కడికి ఎఫ్ కాస్ థీటా రాసుకుని ఇక్కడ ఏం రాసుకుంటాం? ఎఫ్ సైన్ థీటా. సో మనం పుష్ చేసినా పుల్ చేసినా వర్టికల్ డైరెక్షన్లో ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు పైకి ఉన్న ఫోర్స్ ఏముంది? ఎన్. కిందికి ఏమున్నాయమ్మా? మైనస్ ఎంజీ ఆల్రెడీ ఉంది, ఎఫ్ సైన్ థీటా కూడా ఉంది కదమ్మా, ఎఫ్ సైన్ థీటా కూడా ఉంది మనకి. సో ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? నార్మల్ ఫోర్సు ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ థీటా. అండ్ మళ్ళీ మనకి వీనో రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్ ఇంటూ ఎన్. సో రోలింగ్ ఫ్రిక్షన్ ఇది ఏంటి? పుషింగా పుల్లింగా? పుషింగ్. సో మ్యూఆర్ ఇంటూ ఎన్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఎంజీ ఎఫ్ సైన్ థీటా. చూడండి ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ పుల్లింగ్ ఎంజీ ఎఫ్ సైన్ థీటా ఇంటూ ఎన్. సారీ, నాట్ ఎన్, దిస్ ఈజ్ మ్యూఆర్. సారీ, దిస్ ఈజ్ మ్యూఆర్. And yeah, here also you are supposed to write mu r into, for n only we wrote this equation, right? Mg minus f sin theta. So here also fr equal to mu r into n. So for mu r as it is, write mu r n equal to this value. ఇక్కడ mu r రెండు సేమ్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది? mg మైనస్ ఎఫ్ సైన్ థీటా, ఇక్కడ ఏముంది? mg ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఉంది. సో క్లియర్గా ఏ వాల్యూ ఎక్కువ అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఇక్కడ ఎక్కువనా ఇక్కడ ఎక్కువనా? క్లియర్లీ రోలింగ్ ఫ్రిక్షన్ పుషింగ్ కేసులో ఎక్కువ ఉంటుంది, పుల్లింగ్ ఎందుకంటే ఇక్కడ మనకు మైనస్ సైన్ వస్తుంది, ఇక్కడ ప్లస్ సైన్ వస్తుంది. సో రోలింగ్ ఫ్రిక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ పుల్లింగ్.
అంటే మనకి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే ఈజీనా తక్కువ ఉంటే ఈజీనా లాగడం? తక్కువ ఉంటేనే ఈజీ కదమ్మా. అంటే విచ్ వన్ ఈజ్ ఈజియర్, పుల్లింగ్ ఆఫ్ ఎ లోనర్ ఆర్ పుషింగ్ ఆఫ్ ఎ లోనర్? సో పుల్లింగ్ ఆఫ్ ఎ రోలర్ ఈజ్ ఈజియర్ దాన్ పుషింగ్ ఆఫ్ ఎ లాన్ రోలర్. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ. అంటే మనకి రోలర్తో మనం ఇంకేం చేస్తాం, క్రికెట్ పిచ్ని కూడా మనం రోల్ చేస్తాం కదమ్మా. సో అక్కడ కూడా మనం ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు పుష్ చేసుకుంటూ తీసుకెళ్ళారు, దాన్ని ఎలా చేస్తారు, పుల్ చేసుకుంటూ తీసుకెళ్తారు అనమాట. బికాస్ పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ pushing. So that's what proving here. So here we are proving in both cases we are finding normal force, and after finding normal force we are finding the rolling friction acting on the roller. సో ఏ కేసులో అయితే రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందో ఆ కేసులో కష్టం అవుతుంది మనకి దాన్ని రోలర్ని రోల్ చేయడం. సో క్లియర్గా మనకి ఇక్కడ రోలింగ్ ఫ్రిక్షన్ పుల్లింగ్ కేసులో తక్కువ ఉంది, పుషింగ్ కేసులో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి విచ్ వన్ ఈజ్ ఈజియర్? పుల్లింగ్ ఈజ్ ఈజియర్ దాన్ పుషింగ్. సో దిస్ ఇస్ వాట్ we are proving here. Hope you have understood this one. If you have any doubt, comment.